హైదరాబాద్‌లో 'అల్ సబా' రెస్టారెంట్ అంటే బాగా పాపులర్. అందులో ఎవరైనా అట్నుంచి పోయేవాళ్ళు, ఇట్నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి చాయ్ తాగడానికి, సమోసాలు తినడానికి, టిఫిన్ చేయడానికి ఆగుతా ఉంటారు. బట్ అందులో కూడా హైజీనిక్ కండిషన్స్ కాదు, మామూలు కండిషన్స్‌లోనే దారుణంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు దాని మీద చర్య తీసుకున్నారు. వరుసగా జరుగుతున్నది హైదరాబాద్‌లో ఎడతెరిపి లేనటువంటి దాడులు ఆహారం మీద. అసల అక్కడ హైదరాబాద్‌లో ఉన్నోళ్ళలో చాలామంది భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తున్నాం. లేదా భర్త ఉద్యోగం చేస్తున్నా, భార్య ఉద్యోగం చేస్తున్నా వాళ్ళు ఆఫీస్‌కెళ్ళడానికి గంట, 2 గంటల ముందు కదలాల్సొస్తది. దాంతో టిఫిన్‌లు ఇంట్లో వండుకోలేరు. అలాగే భోజనాలు ఇంటి దగ్గర కుదరదు. హోటళ్ళ మీదనే డిపెండెన్సీ. ఇప్పుడు అక్కడ అటు సజ్జనార్ గారు పెట్టిన టీమ్ గావచ్చు, ఇటు ఫుడ్ సేఫ్టీ టీములు గావచ్చు, పర్ఫెక్ట్ రైడ్స్ చేస్తున్నాయి. అవి చూసాక ఇక తినబుద్దెయదు. కానీ తినడం తగ్గిస్తున్నారా? తినడం మానేస్తున్నారా? అంటే ఈ రెస్టారెంట్ మూస్తే పక్క రెస్టారెంట్. దాంట్లో బాలేదంటే ఇది. లోపలికెళ్ళి చూడం గదా! వంటగదిలో. సమస్య ఎక్కడంటే పరిష్కారం ఎక్కడో అర్థం కావట్లేదు. హోటల్ వాళ్ళ దగ్గర అందులో పనిచేసే సిబ్బంది దగ్గరన్నా బాధ్యతుండాలి. ప్రభుత్వం దగ్గరన్నా బాధ్యతుండాలి. అసలు వాస్తవంగా చెప్పాలంటే అందరి దగ్గర బాధ్యతుండాలి. అది కరువవ్వడమే ఇప్పుడు సమస్య. ఎక్కువ మంది హోటళ్ళ మీద డిపెండ్ అయ్యేటటువంటిది మెట్రో నగరాలు. అందులో హైదరాబాద్ ఒకటి. అట్లాంటి నగరంలో తినాలా? తింటే ఏమవుతదో అన్న భయపడాలా? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.